అలాంటి భర్త దొరకడం నా అదృష్టం బావా. నువ్వు నాకు అండగా లేకపోతే ఈ కుటుంబం నా మీద లేనిపోని నిందలు వేసి బయటికి గెంటేస్తుంది. నీ కాళ్ళు కడిగి నేను నీళ్లను నెత్తిన చల్లుకోవాలి బావా. అవని, నా భర్త గొప్పవాడని నాకు తెలుసు, కానీ అక్కడ అందరి ముందు గతంలో జరిగినవన్నీ గుర్తు పెట్టుకుని వాళ్లకు గుర్తుకొచ్చేలా చేసి నా వ్యక్తిత్వాన్ని కాపాడావు. ఓ భార్యకు ఇంతకంటే భాగ్యం ఇంకేం కావాలి బావా? ఇటువంటి భర్తను మించిన సంపాదన చేయాలి. ఏడవకు, ఊరుకో. నువ్వేదో బాధలో ఉన్నావని ఎరుకైంది తల్లి. నీ గోడంతా విన్నాను తల్లి. నీ సమస్యకు పరిష్కారం చెప్తాను. చెయ్యివవే కూనా. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. మధుర మీనాక్షి సాక్షి, బెజవాడ కనకదుర్గమ్మ సాక్షి, కంచి కామాక్షమ్మ పలుకు తల్లి. ఎరుకైంది కూనా. అమ్మ నీకు పరిష్కారం చూపించింది కూనా. మీ ఇంట్లో పూజ గది ఉంది, అందులో అమ్మవారు ఉంది. అమ్మవారి దగ్గర విలువైన ముక్కు పుడక ఉంది. నిజమేనా తల్లి? నిజమే. ఆ అమ్మవారు నాకంతా చెప్పింది. ఈపాటికే నీకు ముక్కు పుడక సొంతం కావాలి, నువ్వు ధరించాలి. సమస్యల వలన నీ దరి చేరలేదు. ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా విను. పూజ గదిలోకి వెళ్ళగలిగే జాతకం నీది, ముక్కు పుడకను ముట్టుకోగల రాత నీది. అందుకే అమ్మవారి గది నుంచి ముక్కు పుడకను బయటకు తీసుకురావే తల్లి. నీ ముక్కుకు పెట్టుకోవే తల్లి. రాత్రంతా దానితోనే పడుకోవే తల్లి. పొద్దున్నే లేచి తిరిగి అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవే కూనా. కీడంతా పోతుంది, దిష్టంతా పోతుంది. నీకు, నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. నిజంగానా? ఇవి నా పలుకులు కాదు, అమ్మవారి పలుకులు. అంతకు మించి వేరే దారి లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను సోదమ్మా. బయలుదేరు బయలుదేరు.
అమ్మా నాన్నలకు నా వలన ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకే సోదమ్మ చెప్పినట్టు నీ ముక్కు పుడకను ధరించి రాత్రంతా నిద్రపోయి ఉదయం నీ దగ్గరే పెట్టేస్తాను. అమ్మా నాన్నల కష్టాలను తీర్చు తల్లి. కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా చూడు తల్లి. ఇంటికి పట్టిన కీడంతా తొలగిపోవాలి.